హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పప్పు చారుని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం కందిపప్పుని ఉడికించుకోవడానికి కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి దీనిలోకి కట్ చేసిన ఒక ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి. దీనిలో కారం అనేది అసలు యాడ్ చేయట్లేదు కాబట్టి పూర్తిగా పచ్చిమిర్చితోనే చేస్తున్నాం. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుందాం. 6-7 పచ్చిమిర్చి, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. ఒక గ్లాస్ కందిపప్పుకు 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఇది పొంగిపోకుండా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి కావాల్సిన చింతపండును నానబెట్టుకుందాం. నిమ్మకాయంత సైజు వరకు చింతపండును తీసుకొని ఒకసారి బాగా కడిగి దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు కూడా వేసి నానబెట్టుకోవాలి. కుక్కర్ కూడా 3 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి పప్పుని బాగా రుబ్బుకోవాలి. పప్పు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా, ఒకసారి పప్పు కుదితో మెత్తగా రుబ్బుకోవాలి. తిరిగి మరలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీనిలో పోసుకుందాం. అలాగే పప్పుచారు క్వాంటిటీకి తగినట్లుగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి. పప్పుచారు మరిగిన తర్వాత క్వాంటిటీ తగ్గుతుంది కదా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా మరిగించుకోవాలి. ఈ లోపల మనం దీనిలోకి పోపుని రెడీ చేసుకుందాం. మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కట్ చేసిన ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా రంగు మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో కట్ చేసిన ఒక టొమాటోను కూడా వేసుకోండి. టొమాటో ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకొని దీన్ని మరుగుతున్న పప్పుచారులో వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి దీన్ని మరొక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అవుతుంది. సాల్ట్ ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టేటప్పుడు వేసాం కాబట్టి ఒకసారి చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.